ఈ రాజకీయ పార్టీల లీడర్లు అప్పుడప్పుడు రోడ్ల మీద ర్యాలీలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటారు. అయితే జనం కోసమే అయితే మంచిదే. ఏది చేసినా జనానికి తక్లీఫ్ కావద్దు కదా. జనం కోసమే అనుకుంటేనే వాళ్ళనే తిప్పలు పెట్టుడు తరిక కాదు కదా. అయితే మహారాష్ట్రలో ఒక పువ్వు పార్టీ మంత్రి రోడ్డు మీద ర్యాలీ తీసిండు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే అయిపోయింది. అటు ఇంకేమైందో చూడాలి మీరు. అయితే మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు ఫెయిల్ అయిపోయింది కదా. ఇక ప్రతిపక్షం పార్టీలు చేయబట్టే మహిళా బిల్లు ఫెయిల్ అయిపోయింది. వాళ్ళదే తప్పు అనుకుంటా పూపాటోలు ఏదో కార్యం పెట్టుకున్నారు. గిరీష్ మహాజన్ అనే మహారాష్ట్ర మంత్రి బొంబాయిలో ర్యాలీ చేసినోళ్ళ కార్యకర్తలను లీడర్లను ఏంటేసుకొని సరే ర్యాలీ తీసుకొని కానీ మంత్రి గారి ర్యాలీ చేయబట్టి గంటల కమానం ఎక్కడెక్కడ ట్రాఫిక్ అయిపోయింది. అయినా గాని మంత్రి సారు పిల్లి నడకలు నడుపుతుండు. పోలీసులేమో కావలు గాచుడు. ట్రాఫిక్ ను పట్టించుకునేదే లేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. అంతలే ఇగో గీ అక్క చూసి డైరెక్ట్ మంత్రి కాడికి వచ్చి అసలు నీదేం తరిక, నువ్వేం ర్యాలీ తీస్తున్నావు, నువ్వు చేయబట్టి మేము గంటల కమానం ఎండలో ఉండవలసి వస్తుందని గరమైంది. ఫస్ట్ ఇడికెళ్ళి నువ్వు పో, ర్యాలీ బంద్ చేయి, ఎవరుంటే మైదాన్లో చూసుకో అని అన్నదోళ్ళ ఇక ఈ అక్క మాటలకు మంత్రి సారు కరెంటు షాటు కొట్టినట్టయింది. ముఖమంతా మార్చుకున్నాడు. ఏం మాట్లాడాలనో అర్థం కాలే. ఇక పోలీసులేమో ఈ అక్కను ఏమో సంజాయిస్తురు. అయినా గాని ఈమె ఇన్లే. అరే బిడ్డను బడికి పట్టుకపోదామంటే మీ ర్యాలీ చేయబట్టి రోడ్డు మీదనే ఆగవలసి వస్తున్నది. మీరేం మంత్రులు, మీరేం లీడర్లు, మీరేం పోలీసులు అని గరమైంది. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. ఇక ఈ అక్క గిట్ల అందరి ముందు నిలదీయంగానే మంత్రి సారు స్వారీ చెప్పుకుంటా ఆడికెళ్ళి మాయమైపోయే పని పెట్టుకున్నాడు. పోలీసులు ఏమైనా దబ్బాయిద్దామని చూసిరు గాని అక్క మాత్రం అస్సలు వెనకడుగు వేయలే. పులి లెక్కనే మరలబడ్డది. నిజంగా నాకైతే మంచిగా అనిపించిందోలా. ఒక సాదా సీదా ఆడామను ఒంటరిగా నడి రోడ్డు మీద మంత్రి సార్ను నిలదీసుడంటే చిన్న ముచ్చట్నా? నాకెందుకులే అని అనుకోలే. మంత్రి సారు ర్యాలీ చేయబట్టి ఎంతమంది తిప్పలు పడుతుర్రో సార్కి అర్థమయ్యేటట్టు చూయించింది. కానీ బాధగల ముచ్చటేందంటే ఈ అక్క ఒక్కతే అటు మంత్రి సార్ను, అటు పోలీసులను, ఇటు కార్యకర్తలను నిలదీస్తుంటే ఈమెకు ఒక్కరు కూడా సపోర్ట్గా రాలేదోలా. అందరు చిత్రం చూసినట్టు చూస్తురు. అంటే మాకెందుకులే పోలీసులతోని పంచాయతీ అని అనుకున్నారు. ఏం పాడో మొత్తానికి ఈమె ధైర్యం చూసి జనాలు మస్తు తారీఫ్ చేస్తురు సోషల్ మీడియాలో. Don't touch me. Now it's very simple.